నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామా ఆమోదం. 2 రోజుల్లో కొత్త ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ స్పష్టత. ఢిల్లీలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఖర్గే, రాహుల్ గాంధీతో కాసేపట్లో సమావేశం. రాష్ట్రంలో పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం. నిలిచిన విద్యుత్ సరఫరా, జనం అవస్థలు. జూన్ 1 నుంచి విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు. చకచక అధికారుల ఏర్పాట్లు. యూపీ హమీర్పూర్లో కూలిన వంతెన, 6 కార్మికుల దుర్మరణం. అమెరికాలోని డాలస్లో ఘోర అగ్ని ప్రమాదం. 3 దహనం, 4 తీవ్ర గాయాలు. తాజా అంశాన్ని చూస్తున్నాం. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ నడి తెలుసుకుందాం. శ్యామ్, చెప్పండి, సిద్ధరామయ్య రాజీనామా ఆమోదానికి సంబంధించిన వివరాలేంటి? ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిన్న మధ్యాహ్నం గవర్నర్ ని కలవడానికి అని చెప్పి గవర్నర్ వద్దకు వెళ్లారు. అయితే గవర్నర్ లేకపోవడం, గవర్నర్ తావర్చంద్ గారు కాదు, గవర్నర్ ఆయన లేకపోవడం, నిన్న బెంగళూరు నుంచి అకస్మాత్తుగా మధ్యప్రదేశ్ కు వెళ్లిపోవడంతో ఆయన్ను రాజీనామా చేసినా కూడా ఎవరికి ఇవ్వాలి అనే సందిగ్ధత వెలువడింది. అయితే అక్కడే ఉన్నటువంటి గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రభుశంకర్ కు నిన్న రాజీనామాను సమర్పించి వచ్చేశారు. సమర్పించిన తర్వాత గవర్నర్ రాక ఎప్పుడు ఇవాళ వస్తారని చెప్పి ఊహాగానాలు వచ్చాయి. అయితే బాగా పొద్దుపోయాక నిన్న రాత్రే గవర్నర్ బెంగళూరు చేరుకున్నారు. బెంగళూరు చేరుకున్న తర్వాత ఇవాళ ఉదయం సిద్ధరామయ్య రాజీనామాను పరిశీలించిన అనంతరం ఆమోదించారు. ఆమోద ముద్ర వేస్తూ కొద్దిసేపటి క్రితమే ప్రకటన కూడా వెలువడింది. గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ సిద్ధరామయ్య రాజీనామాను ఆమోదించినట్లుగా మనకు స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు. అయితే ప్రధానంగా తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే దాని మీద కూడా సందిగ్ధత కొనసాగుతుంది. అయితే దాదాపు ఇక్కడ అధికారిక వర్గాలు, కాంగ్రెస్ వర్గాలు మనకు చెప్తున్నది ఏంటంటే డీకే శివకుమార్ ను ముఖ్యమంత్రిగా చేస్తారని చెప్పి కూడా మనకు సమాచారం వస్తుంది. అయితే నిన్న రాజీనామాను సమర్పించిన వెంటనే డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఇద్దరు ఉప ముఖ్యమంత్రి ఇద్దరు ముఖ్య నేతలు కూడా ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో సాయంత్రం వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో జైపూర్ కు వెళ్లారు. జైపూర్ నుంచి ఇవాళ ఉదయం ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. కొద్దిసేపట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ, సీనియర్ నాయకులతో పాటు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేని కూడా ఈ ఇద్దరు నేతలు ముఖ్య నేతలు కూడా ఈ కర్ణాటకకు చెందిన ముఖ్య నేతలు సమావేశం కానున్నారు. ప్రధానంగా చాలా విషయాలు చర్చించాల్సిన అవసరం ఉంది. అంటే కర్ణాటక రాజకీయాలకు సంబంధించి, కర్ణాటక కాబోయే ముఖ్యమంత్రికి సంబంధించి, మంత్రుల కూర్పుకు సంబంధించి, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షులకు సంబంధించి ఇట్లా చాలా విషయాలు చర్చించాల్సి ఉంది. అయితే ఇది ఈ మల్లికార్జున్ ఖర్గేతో కానీ, రాహుల్ గాంధీతో కానీ, సోనియా గాంధీతో కానీ ఈ సమావేశాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఏకకాలంలో కలిసే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత మల్లికార్జున్ ఖర్గేని కలిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే దీనికి ఇప్పుడే ఫుల్ స్టాప్ పెడతారా, ముఖ్యమంత్రి ఎవరు అనే దానికి ఫుల్ స్టాప్ ఇప్పుడే పెడతారా, లేకపోతే కాస్త ఆలస్యం అవుతుందా అనేది వేచి చూడాలి. మొత్తానికైతే ఈ భేటీలు చాలా కీలకం కానున్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థి దాదాపు ఖరారైందని తెలుస్తున్నా కూడా ఎవరు అనేది అధికారికంగా రాహుల్ గాంధీ గాని లేకపోతే మల్లికార్జున ఖర్గే గాని ప్రకటించాల్సి ఉంది. దీనికోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ కొద్దిసేపట్లోనే భేటీ కానున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే 9 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చినట్లుగా కూడా మనకు అధికారికంగా తెలుస్తూ ఉంది. ఢిల్లీలో ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తోంది. మరి కొద్దిసేపట్లో వీళ్ళు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరు కూడా ఈ నేతలను కలవనున్నారు.
మొత్తానికైతే ఈ సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. ఈ ఆమోదానికి సంబంధించి కూడా సందిగ్ధత నెలకొంది. మొత్తానికైతే ఆమోదం పొందింది. మరికొద్ది సేపట్లోనే ఈ నేతలు ఢిల్లీలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే కలవనున్నారు. ధన్యవాదాలు శ్యామ్. కర్ణాటక రాజకీయం హస్తినకు చేరింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీతో డీకే శివకుమార్ కాసేపట్లో సమావేశం కానున్నారు. సిద్ధరామయ్య కూడా అధిష్టానంతో భేటీలో పాల్గొనున్నారు. దీనికి సంబంధించిన తాజా సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, కాంగ్రెస్ అధిష్టానంతో డీకే శివకుమార్, సిద్ధరామయ్య భేటీకి సంబంధించిన వివరాలేంటి? కాసేపట్లో డీకే శివకుమార్, అదేవిధంగా ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రిగా రాజీనామా చేసినటువంటి సిద్ధరామయ్య ఇరువురు కూడా కాంగ్రెస్ పెద్దలతోటి 10 జనపదలో భేటీ కాబోతున్నారు. ప్రధానంగా రాహుల్ గాంధీతో ఈ భేటీ జరగనున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. రాహుల్ గాంధీతో భేటీ అనంతరం తదుపరి నిర్ణయాలన్నీ వెల్లడి కావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పెద్దలు వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం గత రాత్రి ఢిల్లీ చేరుకున్నటువంటి డీకే శివకుమార్, తర్వాత ఆలస్యంగా చేరుకున్నటువంటి సిద్ధరామయ్య ఇరువురు కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నివాసమైనటువంటి 10 జనపదకు పయనమయ్యారు. కాసేపట్లో రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రియాంక, సోనియా గాంధీ ముగ్గురుతో డీకే శివకుమార్ తొలుత భేటీ అవుతారు. ఇప్పటికే సిద్ధరామయ్య తాను రాజీనామా చేస్తున్నానని, అదే సందర్భంలో కర్ణాటకలోనే రాజకీయాల్లో ఉంటాను తప్ప ఢిల్లీకి వచ్చేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ఆయన బాహాటంగానే చెప్పడం జరిగింది. అదే సందర్భంలో మంత్రులందరికీ నిన్న ఉదయం విందు భేటీలో తన రాజీనామా గురించి చెప్పడంతో పాటు సాయంత్రానికి గవర్నర్ బంగ్లాకు వెళ్లి తన రాజీనామా పత్రాన్ని సమర్పించిన తర్వాత ఆయన అనుచరులతో, అదేవిధంగా ముఖ్యమైనటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరితో భేటీ తర్వాత ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ఇప్పుడు తదుపరి మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు కల్పించాలి, తదుపరి కర్ణాటకలో ఎన్నికలు మరో 2 సంవత్సరాల్లో రాబోతున్నటువంటి నేపథ్యంలో అక్కడ చేపట్టాల్సినటువంటి కార్యాచరణకు సంబంధించిన అంశాలపైన ప్రధానంగా చర్చించడానికి ఆస్కారం ఉన్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా దీంట్లో ఇప్పుడు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా రేపు బాధ్యతలు చేపడతారని ఇప్పటికే కాంగ్రెస్ వర్గాలు వెల్లడించిన నేపథ్యంలో ఒకవైపు కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి బెంగళూరులో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీలో కీలకమైనటువంటి భేటీ జరగబోతుంది. ఈ భేటీలో కేబినెట్ లోకి తీసుకోబోయేటువంటి మంత్రులు ఎవరెవరు, వారికి ఇవ్వాల్సినటువంటి పోర్ట్ఫోలియోలు, ఇతరత్ర అంశాలు, వాటితో పాటుగా పార్టీ పగ్గాలు ప్రస్తుతం డీకే శివకుమార్ చేతిలోనే ఉన్నాయి. వాటిని ఎవరికి ఇవ్వాలనేటువంటి వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలన్నిటిపైన చర్చ జరగడానికి ఆస్కారం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్. ఉత్తరప్రదేశ్ హమీర్పూర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఒక భారీ వంతెన కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 6 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో బెట్వా నదిపై ఈ ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా వీచిన ఈదురుగాలులు, వర్షం కారణంగా నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. వంతెన నిర్మాణంలో పాల్పంచుకుంటున్న కార్మికులు ఆ సమయంలో వంతెనపైనే నిద్రిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. శిథిలాల కింద చిక్కుకున్న 6 మృతదేహాలను వెలికితీశారు. గాయపడ్డ వారిని రక్షించి ఆసుపత్రులకు తరలించారు. వంతెన నిర్మాణంలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. అమెరికాలోని డాలస్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓక్ క్లిఫ్ ప్రాంతంలోని 2 అంతస్తుల అపార్ట్మెంట్లో పేలుడు జరిగి 3 సజీవ దహనమయ్యారు. గ్యాస్ లీకేజీ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది క్షతగాత్రులను రక్షించి ఆసుపత్రులకు తరలించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. పేలుడు ధాటికి అపార్ట్మెంట్ భవనం పూర్తిగా కాలి బూడిదైంది. పేలుడు తీవ్రతకు 1 కిలోమీటర్ దూరం వరకు ఇళ్లు కంపించాయని, గోడలపై ఉన్న వస్తువులు కిందపడిపోయాయని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి సమీపంలో ఓ నిర్మాణ సంస్థ జరిపిన తవ్వకాల వల్ల గ్యాస్ పైప్ లైన్ దెబ్బతినడం ఈ ప్రమాదానికి కారణమని అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి 1 రోజు ముందే అపార్ట్మెంట్లో గ్యాస్ వాసన వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొలిగాయి.
ముందుగా అప్రమత్తమైన అధికారులు కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కొన్ని చోట్ల పిడుగులు పడ్డాయి. గుంటూరు నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఏర్పాటు చేసిన గ్రీన్ మ్యాట్లు పడిపోయాయి. లక్ష్మీపురంలో రోడ్డుకు అడ్డంగా గ్రీన్ మ్యాట్ పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కంకరగుంట అండర్ పాస్ 3 వంతెనల వద్ద రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అక్కడక్కడ హోర్డింగులు విరిగిపడ్డాయి. విశాఖ కేంద్రంగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా జోన్ అధికారిక కార్యకలాపాలకు సిద్ధమవుతోంది. జూన్ 1 నుంచి అధికారిక కార్యకలాపాలు మొదలు కానుండగా రైల్వే అధికారులు ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. సరిహద్దులు, ఉద్యోగులు, స్టేషన్లు ఖరారు చేస్తున్నారు. కొత్త జోన్ మ్యాప్ రూపకల్పన కూడా తుది దశలో ఉంది. రాష్ట్రంలో రైల్వే పరిధంతా కలిపి ఏర్పాటైన దక్షిణ కోస్తా జోన్ 3532 కిలోమీటర్ల మేర ఉండనుంది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుపై ఈ నెల 5న రైల్వే శాఖ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 1 నుంచి జోన్ ప్రారంభమవుతుందని పేర్కొంది. విశాఖలోని విఎంఆర్డీఏ డెక్ భవనాన్ని జోన్ తాత్కాలిక కార్యాలయానికి కేటాయించారు. జోనల్ మేనేజర్, కొందరు ఉన్నతాధికారులను నియమించారు. గత ఏడాది డిసెంబర్ నుంచి అనధికారికంగా కార్యకలాపాలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఉన్న విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు ఈ కొత్త జోన్లోకొస్తాయి. తూర్పు కోస్తా రైల్వే జోన్లో వాల్తేరు డివిజన్ ఉండగా దీని స్థానంలో కొత్తగా విశాఖపట్నం డివిజన్ ఏర్పాటు చేశారు. ఇది కూడా కొత్త జోన్ పరిధిలోకొస్తుంది. 4 డివిజన్లతో దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటవుతోంది. 385 స్టేషన్లు ఈ జోన్ పరిధిలోకి రానున్నాయి. 4 డివిజన్లతో కలిపి 62,000 మంది ఉద్యోగులు పనిచేస్తారు. విశాఖలోని జోన్ ప్రధాన కార్యాలయంలో 128 మంది గెజిటెడ్ అధికారులు, 1100 మంది నాన్ గెజిటెడ్ అధికారులు సేవలు అందించనున్నారు. దక్షిణ కోస్తా జోన్ పరిధిలో ఏటా 100 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరగనుంది. రాష్ట్రంలోని పోర్టులు, పరిశ్రమల ద్వారా సరుకు రవాణా మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. సరుకు రవాణా, ప్రయాణికుల ద్వారా ఏటా 15,500 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, విశాఖ డివిజన్ల పరిధిలో జరిగే భద్రతాపరమైన పనులు, రైళ్ల రాకపోకలు, ఆలస్యంగా నడిచే రైళ్ల వివరాలు, రైల్వే కార్యకలాపాలన్నీ డీఆర్ఎంలు దక్షిణ కోస్తా జోన్ జీఎంకు తెలియజేస్తారు. ఈ 4 డివిజన్లకు సంబంధించిన నిర్ణయాలన్నీ నూతన జోన్ జీఎం ఆదేశానుసారం అమలు చేయనున్నారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కోట్లు కొలగొట్టినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న జగన్ పీఏ కె నాగేశ్వరరెడ్డికి బినామీలున్నట్లు సిట్ గుర్తించింది. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకరెడ్డి ఆ బినామీల్లో ఒకరిని విచారణలో వెల్లడైంది. 2019-24 మధ్య శివశంకరెడ్డి, అతని కుటుంబీకుల పేరిట కేఎన్ఆర్ స్థిరాస్తులు కొన్నట్లు, పెట్టుబడులు పెట్టినట్లు నిర్ధారణైంది. ఈ బినామీ ఆస్తుల గుట్టు రాబట్టేందుకు తాడేపల్లిలోని శివశంకరెడ్డి నివాసంలో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. నేడు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. మద్యం కుంభకోణం కేసులో వైసీపీ అధినేత జగన్ పీఏ కేఎన్ఆర్ను 2వ రోజు సిట్ అధికారులు విచారించారు. ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రశ్నించారు. ఇదే సమయంలో కేఎన్ఆర్ ఇంటితో పాటు ఆయన భాగస్వామిగా ఉన్న కార్ల షోరూంలో సిట్ అధికారులు తనిఖీలు చేశారు. విజయవాడ శివారు రామవరప్పాడులోని లక్కీ హుందై షోరూంలో 2 నుంచి 3 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఏకంగా 50% వాటాను కేఎన్ఆర్ తీసుకున్నట్లు సిట్ దర్యాప్తులో గుర్తించారు. ఆ షోరూంలో 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయల పెట్టుబడితో 50% వాటా సాధ్యం కాదని, అలాంటప్పుడు అంత తక్కువ పెట్టుబడితో సగం వాటా ఎలా వచ్చిందో ఆరా తీశారు. కొద్ది మొత్తం వైట్లో పెట్టి భారీ మొత్తం బ్లాక్ రూపంలో చెల్లించారా, లేదా సెటిల్మెంటుకు పాల్పడి అందులో వాటా కాజేశారా అనే కోణంలో సిట్ అధికారులు సోదాలు చేశారు. మద్యం ముడుపుల సొమ్మును వైట్గా మార్చుకునేందుకు ఈ పెట్టుబడిని అవకాశంగా మలుచుకున్నారా అన్న కోణంలోనూ సిట్ ఆరా తీసింది. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి వరకు లక్కీ హుందై షోరూంలో సోదాలు చేసిన సిట్ అధికారులు పలు రికార్డులు పరిశీలించారు. మొత్తం వాటాల పంపిణీ ఎలా జరిగింది, కేఎన్ఆర్ ఏ రూపంలో పెట్టుబడులు పెట్టారు అనే అంశాలకు సంబంధించి వివరాలు రాబట్టారు. పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. లక్కీ హుందై షోరూం యజమాని ఉస్మాన్ సందీప్కు నోటీసులు జారీ చేసి నేడు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
కేఎన్ఆర్ అతని కుటుంబీకుల పేరిట ఇప్పటికే 10 కోట్ల రూపాయలు ఆస్తులు, పెట్టుబడులు ఉన్నట్లు నిగ్గు తేల్చిన సిట్ వాటి కొనుగోలుకు అంత డబ్బు ఎక్కడ్నుంచి వచ్చిందనే కోణంలో విచారణ ముమ్మరం చేసింది. అందులో భాగంగా వరుసగా రెండో రోజైన గురువారమూ సిట్ అధికారులు కేఎన్ఆర్ను ప్రశ్నించారు. ఉదయం 11 నుంచి రాత్రి 9 వరకు దాదాపు 10 గంటల పాటు ఆయన్ను విచారించారు. తమ దర్యాప్తులో గుర్తించిన ఆస్తులు ఏ తేదీల్లో కొన్నారు, పెట్టుబడులు ఏ తేదీల్లో పెట్టారు, కేఎన్ఆర్ సతీమణి శశికళ బ్యాంకు ఖాతాల్లోకి భారీ మొత్తాల్లో ఏ తేదీల్లో డబ్బులు జమయ్యాయి వంటి వివరాలతో జాబితా ముందే సిద్ధం చేసుకున్న సిట్ అధికారులు ఒక్కో లావాదేవీ గురించి ప్రశ్నించుకుంటూ వెళ్లారు. ఆ డబ్బు ఎలా వచ్చిందనే అంశాలపైన ఎక్కువగా ఆరా తీశారు. అయితే కేఎన్ఆర్ రెండో రోజు విచారణకు పెద్దగా సహకరించలేదు. తన కుటుంబీకులు వ్యాపారాల ద్వారా సంపాదించుకున్న సొమ్ము అని బుకాయించినట్లు సమాచారం. బినామీల పేరిట కొన్న ఆస్తులపైన ఆరా తీశారు. ఈ క్రమంలోనే పుత్తా శివశంకర్ రెడ్డి పేరు వెలుగులోకొచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే శివశంకర్ రెడ్డి నివాసంలో తనిఖీలు నిర్వహించడంతో పాటు అతనికి నోటీసులిచ్చి నేడు విచారణకు రమ్మని ఆదేశించారు. అంతకుముందు మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కేఎన్ఆర్ నివాసంలోనూ సిట్ బృందాలు తనిఖీలు చేసి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా ఒల్లూరు, దర్శి తదితర ప్రాంతాల్లో కేఎన్ఆర్ కొన్న ఆస్తులకు సంబంధించి సిట్ అధికారులు వివరాలు రాబడుతున్నారు. సోమవారం మరోసారి విచారణకు రావాలని కేఎన్ఆర్ను ఆదేశించారు. రాష్ట్రాభివృద్ధికి రహదారులే ప్రగతి చక్రాలని భావిస్తున్న కూటమి ప్రభుత్వం వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ప్రధానంగా రాజధాని అమరావతి ప్రాంతానికి వచ్చే వివిధ మార్గాలను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేస్తోంది. గుంతలతో అధ్వానంగా మారిన గుంటూరు శివారు నల్లపాడు అంకిరెడ్డిపాలెం రహదారిని 3 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మిస్తోంది. జాతీయ రహదారి 16, జాతీయ రహదారి 544 డీలను అనుసంధానం చేసే ఈ రహదారి అందుబాటులోకి వస్తే గుంటూరు నగరానికి ట్రాఫిక్ సమస్య తగ్గనుంది. రాష్ట్ర నలుమూలల నుంచి రాజధాని అమరావతికి వెళ్లేందుకు వచ్చే వాహనాల్లో అధిక శాతం గుంటూరు నగరం మీదుగానే వెళ్తుంటాయి. గత పాలకుల నిర్లక్ష్యంతో గుంటూరు శివారు నల్లపాడు అంకిరెడ్డిపాలెం రహదారి వాహనదారులకు ప్రత్యక్ష నరకం చూపింది. సుమారు 2 కిలోమీటర్ల రహదారి అంతా గోతులమయం కావడంతో ఈ రోడ్డుపై వెళ్లాలంటేనే వాహనదారులు భయపడేవాళ్లు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గుంటూరు రహదారులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్ 3వ దశ పనుల్ని వేగంగా పూర్తి చేస్తున్న ప్రభుత్వం నల్లపాడు అంకిరెడ్డిపాలెం రహదారి పనుల్ని సైతం అంతే వేగంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టింది. సో ఈ ఉడా రోడ్డు నల్లపాడు నుంచి నేషనల్ హైవే NH16 కనెక్ట్ అయ్యే రోడ్డు ఎన్నో ఒక 15 సంవత్సరాల నుంచి దాదాపుగా ప్రజలన్నీ తీవ్ర ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. సో దీన్ని కూటమి ప్రభుత్వం గుర్తించి చాలా క్విక్గా రెస్పాండ్ అయ్యి దీనికి డబ్బులు శాంక్షన్ చేసి చాలా ఫాస్ట్గా చాలా హై క్వాలిటీగా వేస్తున్నారు. ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. గతంలో అడుగు గుంతలు అసలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. వెహికల్స్ అన్నీ డ్యామేజ్ అవుతూ ఉండే, టైర్లు కానీ అన్ని అందరి వెహికల్స్. గత ప్రభుత్వం అసలు ఏం పట్టించుకోలేదు, అసలు ఒక ప్యాచ్ వర్క్ కూడా చేయలేదు కనీసం. నల్లపాడు అంకిరెడ్డిపాలెం రహదారి అటు చెన్నై కోల్కతా హైవేని, ఇటు గుంటూరు అనంతపురం జాతీయ రహదారిని అనుసంధానం చేస్తోంది. రాయలసీమ, పల్నాడు ప్రాంతం నుంచి వచ్చే వాహనదారులు తెనాలి, రేపల్లె, బాపట్ల, ఒంగోలు, నెల్లూరుకు వెళ్లే వాహనాలు ట్రాఫిక్ సమస్య లేకుండా ఈ మార్గంలోనే వెళ్లిపోవచ్చు. ఉత్తరాంధ్ర వైపు నుంచి పల్నాడు, రాయలసీమ వైపు వెళ్లే ప్రయాణికులు జాతీయ రహదారి 16 నుంచి ఈ మార్గంలోనే జాతీయ రహదారి 544 డీలోకి ఇబ్బంది లేకుండా వెళ్లిపోవచ్చు. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే ఈ మార్గ నిర్మాణం కోసం CRDA ఇన్నర్ రింగ్ రోడ్ 4వ దశ పనులు పేరిట 3 కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు ప్రారంభించింది. ఈ రోడ్డు బాగా నిర్లక్ష్యానికి గురయ్యి విపరీతమైన గోతులు, గుంతలు విపరీతంగా ప్రతిరోజు ఆ ఎంట్రన్స్లో ఒక 2 క్రేన్లు ఉండేవి సార్. ఏది మునిగి ఇరిగిపోయినాయి లేదా బ్రేక్ డౌన్ అయినాయి, లాగేదానికి కేవలం అంత దారుణంగా ఉండేది పరిస్థితి. మేము జస్ట్ 1/2 కిలోమీటర్ గుంటూరు టౌన్కి వెళ్ళాలి అంటే 2.5 కిలోమీటర్స్ తిరిగి వెళ్ళాల్సి వచ్చేదండి. ఇప్పుడు ఈ రోడ్డు ఒక ఫార్మేషన్కి వచ్చిన తర్వాత మాకు చాలా అనుకూలంగా ఉంది. ప్రజెంట్ వెలగపూడి వెళ్ళాలి అంటే ఈ ప్లేస్ నుంచి 35 నిమిషాల్లో రాజధాని మనం సచివాలయంకి వెళ్ళిపోవచ్చు, అంత అవకాశం ఉన్న రోడ్డు. మోస్ట్ కన్వీనియంట్ రూట్ అయిపోయింది సార్. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కూడా ఇటు నుంచి హైవే ఎక్కేసి పొన్నూరు, బాపట్ల సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా అనుకూలంగా ఉంది. ఇదంతా జరగడానికి మెయిన్ కారకులు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా కోఆపరేట్ చేశారు. సో ఎంపీ గారు లేకపోతే ఈ రోడ్ లేదు. సమస్యను ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి రహదారి నిర్మాణం చేపట్టడం సంతోషంగా ఉందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 4 అండి. సో ఇది అంకిరెడ్డిపాలెం నుంచి NH16 కనెక్ట్ అయ్యింది. సో ఫేజ్ 3లో కూడా మనం పత్తిపలకలూరు నుంచి RTO ఆఫీస్ దాకా కనెక్ట్ చేస్తున్నాం. ఈ ఫేజ్ 4ని ఫేజ్ 3 కనుక కనెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి వచ్చే ట్రాఫిక్, ఇటు NH16 నుంచి వచ్చే ట్రాఫిక్ గుంటూరు సిటీలో లేకుండా డైరెక్ట్ బయటికి వెళ్ళిపోద్ది. సో దీనివల్ల గుంటూరు సిటీకి ట్రాఫిక్ కష్టాలు బాగా తగ్గుతాయి. సో కూటమి ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3, ఫేజ్ 4 కూడా కలిస్తే
గుంటూరు సిటీకి చాలా వరకు ట్రాఫిక్ తగ్గింది. గతంలో చాలా గుంటలు ఉండేవండి, బయటికి రావాలంటే భయం వేసేది. అడుగులోతు గుంటలు ఉండే ఇక్కడ. సో ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరే చూస్తున్నారు కదా రోడ్డు ఎంత బాగా జరుగుతుందో. సో ఎంపీ గారికి మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు అండి, ఈ రోడ్డు శాంక్షన్ చేసాం. మొన్నటిదాకా ఈ రోడ్డు ఎట్లా ఉండేదంటే అసలు గుంతలు లారీలు కూడా పడిపోతాయని పెద్ద పెద్ద గుంతలతో ఉండేది. మేము ఒకసారి వెళ్ళి పెమ్మసాని గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా ఇవన్నీ కూడా మేము చెప్పడంతో ఆయన క్విక్గా రెస్పాండ్ అయ్యి ఈ రోడ్డు ఇట్లాగా శాంక్షన్ చేశారు. అందువల్ల అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రోడ్డు కూడా చాలా త్వరితగతిన చాలా క్వాలిటీగా వేస్తున్నారు. గుంటూరు అనంతపురం 544D జాతీయ రహదారిని, అదేవిధంగా కోల్కతా చెన్నై జాతీయ రహదారిని అనుసంధానం చేసే ప్రధాన రహదారి ఇది. నల్లపాడు జంక్షన్ నుంచి అంకిరెడ్డిపాలెం మీదుగా జాతీయ రహదారి చేరుకునేటువంటి ఈ మార్గం దాదాపు 2 కిలోమీటర్ల మేర ఉంటుంది. అయితే గత 12 ఏళ్లుగా ఈ రహదారి అంతా కూడా గుంతలమయం కావడంతో ఈ మార్గంలో రాకపోవడం తీవ్ర ఇబ్బందులు పడేవారు. అయితే ఎట్టకేలే కోట ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే రహదారుల మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఈ అనుసంధాన రహదారిని దాదాపు 3.5 కోట్ల రూపాయలతో అయితే నిర్మాణం చేపట్టింది. అతి త్వరలోనే ఈ రహదారి నగరవాసులకు అందుబాటులో రానుంది. కెమెరామెన్ నరేష్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పునః పరీక్షపై నేరుగా ప్రధానమంత్రి రంగంలోకి దిగారని తెలుస్తోంది. వచ్చే నెల 21న జరిగే నీట్ పునః పరీక్షలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా మొత్తం ప్రక్రియను ప్రధాని మోదీ నిశితంగా పరిశీలిస్తున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. దాదాపు 23 లక్షల మంది హాజరు కానున్న ఈ పరీక్షకు సంబంధించి ప్రతి విషయాన్ని ఆయన తెలుసుకుంటున్నారని ఆ వర్గాలు తెలిపాయి. ఈసారి పరీక్ష నిర్వహణలో రక్షణ దళాల సాయం తీసుకునే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రశ్నపత్రాల రవాణా కోసం భారత వైమానిక దళాన్ని రంగంలోకి దించేందుకు యోచిస్తున్నట్టు సమాచారం. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన గురువారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు చర్చించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఐఏఎఫ్ అధికారులు, పీఎంఓ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రశ్నపత్రాల రవాణాకు వాయుసేన విమానాలు వినియోగించవచ్చా లేదా అని చర్చించినట్టు అధికారులు తెలిపారు. తుది నిర్ణయం తీసుకోలేదని, ప్రతిపాదనను ప్రధాని మోదీ ముందుంచుతామని వారు వెల్లడించారు. ఉగ్రవాదంపై పోరులో నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని, ద్వంద్వ ప్రమాణాలు తగవని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ పేర్కొన్నారు. రష్యాలో జరిగిన అంతర్జాతీయ భద్రతా ఫోరంలో ఆయన పాల్గొన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండించాలని, రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదులకు మద్దతివ్వడం తగదని పరోక్షంగా చైనా, పాకిస్తాన్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఎదురవుతున్న భద్రతా ముప్పులను ఎదుర్కోవాలంటే రెండో ప్రపంచ యుద్ధానంతరం నిర్మించిన వ్యవస్థల్లో సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సంస్కరణలో దక్షిణార్ధగోళ దేశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, వాటి అభిప్రాయాలకు ఎక్కువ విలువ ఇవ్వాలన్నారు. రవాణా వ్యవస్థలను హరితబాట పట్టించే దిశగా భారత్లో మరో కీలక ముందడుగు పడింది. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే తొలి దేశీయ రైలు ప్రయాణ కార్యకలాపాల ప్రారంభానికి రైల్వే తాజాగా ఆమోదం తెలిపింది. 1200 కిలోవాట్ల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ వ్యవస్థ సాయంతో పనిచేసే ఈ రైలు పైలట్ ప్రాజెక్టులో భాగంగా హర్యానాలో అతి త్వరలో పరుగులు పెట్టనుంది. ఈ ప్రాజెక్టు కోసం అక్కడి జింద్ నగరంలో ఇప్పటికే హైడ్రోజన్ నిల్వ రీఫ్యూయలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జర్మనీ, జపాన్, చైనా, అమెరికాల్లో మాత్రమే ప్రస్తుతం హైడ్రోజన్ రైళ్లు నడుస్తుండటంతో లేదా వాటిని ప్రయోగాత్మకంగా పరీక్షించడం జరుగుతోంది. హర్యానాలో ఈ రైలు పట్టాలెక్కితే ఆ దేశాల సరసన భారత్ చేరుతుంది. వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పు లద్దాఖ్లో నెలకొన్న పరిస్థితిపై భారత్, చైనాలు బీజింగ్లో నిర్మాణాత్మక చర్చలు జరిపాయి. సరిహద్దుల్లో శాంతి, సామరస్యతలను కాపాడడం ద్వారానే సంబంధాల్లో ముందుకు వెళ్లగలుగుతామని పేర్కొన్నాయి. ఈ చర్చలు నిర్మాణాత్మకంగా, భవిష్యత్తుపై స్పష్టమైన దృక్పథంతో సాగాయని భారత విదేశీ వ్యవహారాల శాఖ గురువారం తెలిపింది. దౌత్య, సైనిక స్థాయిలో నిరంతర సంప్రదింపులను కొనసాగించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని తెలిపింది. 2020లో గల్వాన్ లోయలో ఘర్షణలు, ఆ తర్వాత 4 ఏళ్లకు పైగా కొనసాగిన సైనిక ప్రతిష్టంభన కారణంగా దెబ్బతిన్న సంబంధాలను పునర్నిర్మించుకోవడానికి భారత్, చైనాలు గత ఏడాది కాలంగా వరుస చర్యలు చేపట్టాయి. తూర్పు లద్దాఖ్లో దెప్సాంగ్, దెమ్చోక్ల నుంచి తమ సైన్యాలను 2024 అక్టోబర్లో ఉపసంహరించుకున్నాయి. ఆ పైన కొద్ది రోజులకే ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కజాన్లో చర్చలు జరిపారు. అటు చైనాలో జరగబోయే తదుపరి ప్రత్యేక ప్రతినిధుల సమావేశానికి పూర్తిస్థాయి సన్నాహాలు చేయాలని తాజా చర్చల్లో 2 దేశాలు అంగీకరించాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గాజాకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. గాజా స్ట్రిప్లోని 70% భూభాగాన్ని నియంత్రణలోకి తీసుకోవాలని తమ సైన్యాన్ని ఆదేశించినట్లు ఆయన చెప్పారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ నెతన్యాహు చేసిన ఈ వ్యాఖ్యలు ఉద్రిక్తతలను పెంచేలా ఉన్నాయి. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లోని ఇజ్రాయెల్ స్థావరంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న నెతన్యాహు గాజా భూభాగంపై ఇజ్రాయెల్ నియంత్రణ క్రమంగా పెరుగుతోందన్నారు. గతంలో గాజాలోని 50% భూభాగం ఇజ్రాయెల్ నియంత్రణలో ఉండగా ఇప్పుడు అది 60%కి చేరుకుందన్నారు.
దానిని 70% తీసుకెళ్లాలని ఐడిఎఫ్ను ఆదేశించినట్లు నెతన్యాహు తెలిపారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు, ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా, ఇరాన్ చర్చల ప్రతినిధులు 60 రోజుల తాత్కాలిక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆక్సియోస్ నివేదిక వెల్లడించింది. ఈ ఒప్పందానికి ఇరాన్, అమెరికా అగ్రనాయకత్వం తుది ఆమోదం తెలపాల్సి ఉంది. దీనిని సమీక్షించడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరికొన్ని రోజుల సమయం కోరినట్టు తెలుస్తోంది. ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్లో నౌకల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఇరాన్ 30 రోజుల్లోగా అక్కడ అమర్చిన ల్యాండ్ మైన్లను తొలగించాల్సి ఉంటుంది. ప్రతిగా అమెరికా కూడా తన నౌకాదళ ఆంక్షలను సడలిస్తుంది. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయబోమని హామీ ఇవ్వాలి. అలాగే ఈ 60 రోజుల కాలంలో ఇరాన్ వద్ద ఉన్న అత్యధికంగా శుద్ధి చేసిన యురేనియం నిర్వీర్యం చేయడం, భవిష్యత్తులో యురేనియం శుద్ధిపై పరిమితులు విధించడం వంటి అంశాలపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి. ఇరాన్ నిబంధనలకు కట్టుబడి ఉంటే అమెరికా ఆ దేశంపై విధించిన ఆంక్షల సడలింపు, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తుల విడుదల, మానవతావాద సహాయం అందించే విషయాలపై చర్చిస్తుంది. మరోవైపు ఈ చర్చలు జరుగుతున్నప్పటికీ బుధవారం ఇరాన్లోని బందర్ అబ్బాస్ రిపోర్ట్ సిటీలో అమెరికా దాడులు జరిపి ఇరాన్ డ్రోన్లను కూల్చివేసింది. ప్రతిగా ఇరాన్ కూడా కువైట్లోని అమెరికా బేస్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయగా కువైట్ దళాలు వాటిని తిప్పికొట్టాయి.